వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరు జిల్లా అరకులో రా కదిరా సభకు హాజరైన చంద్రబాబు జీవో నెంబర్ 3 రద్దు చేయడం సామాజిక న్యాయం అంటూ ఆగ్రహం. చంద్రబాబు స్థాయి నా స్థాయి ఒకటేనన్న కేసినేని నాని టీడీపీ 60% ఖాళీ అవుతుందని వ్యాఖ్య. అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్న బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అబద్ధానికి అహంకారానికి నిలవెత్తి రూపం రేవంత్ రెడ్డి అని విమర్శ. $500 నోటుపై రాముడు ఫోటో ముద్రించారు. ఇది 100 కోట్ల హిందువుల డిమాండ్ అన్న రాజాసింగ్. థాయిలాండ్, అమెరికా, ఇండోనేషియా కరెన్సీపై హిందూ దేవతల ఫోటోలు ఉన్నాయని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో రా కదిరా సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. సామాజిక న్యాయం చేస్తారని ఈ ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు. జీవో నెంబర్ 3 రద్దు చేయడం సామాజిక న్యాయమా అని చంద్రబాబు నిలదీశారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే లభించాలని భావించామని, తాను గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్ కు ఇష్టం లేదని, ఈ కారణంతోనే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారని విమర్శించారు. ప్రపంచంలో ఏ మూలాన చదువుకుంటున్నా గిరిజనులకు ఉపకార వేతనం లభించేదని, కానీ దాన్ని రద్దు చేశారని అన్నారు. జగన్ గిరిజనుల సహజ సంపదను కూడా దోచుకుంటున్నాడని ఆరోపించారు. తాము అరకులో కాఫీని ప్రమోట్ చేస్తే జగన్ గంజాయిని ప్రమోట్ చేశాడని మండిపడ్డారు. మాట్లాడితే నా ఎస్టీలు అంటాడు, కానీ గిరిజనులకు చెందిన 16 పథకాలు రద్దు చేశాడని పేర్కొన్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో ఒక్క మంచి పని మీకేమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు. ఈ రోజు మీరు చూడండి, 16 పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అయినా నా ఎస్టీలు అంటాడు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఎన్టీఆర్ విద్యోన్నత పథకం రద్దు చేశాడా లేదా అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. అదే ఆ రోజు మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాం, ఎక్కడైతే ట్రైబల్ వెల్ఫేర్ ఉందో, మీ స్కూల్స్ ఉన్నాయో, ఆ పిల్లల్ని ప్రత్యేకంగా చదివించి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కోచింగ్ ఇప్పించి, ఇంకో పక్క ఐఐటి ఐఎం కోచింగ్ ఇప్పించి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయేలా చేశాం. అది పోయింది విదేశాలకి. గిరిజన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా మీకు స్కాలర్షిప్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా తీసేశారు ఈరోజు. ఇంకో పక్క నైపుణ్యం కోసం శిక్షణా కేంద్రాలు పెడితే అవి తీసేసే పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు పెళ్లిళ్లు చేయాలంటే డబ్బులు లేకుండా అవస్థపడతా ఉంటే నేను ఒకటే ఆలోచించాను, గిరిపుత్రిక కళ్యాణ పథకం తీసుకొచ్చాను. వస్తామందా ఈరోజు? అది ఇస్తున్నారమ్మా మీకు? అది కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మన బిడ్డల కోసం మైదానంలో ఎక్కడున్నా భారతదేశంలో రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, మంచి స్కూల్లో మన పిల్లల్ని చదివించాలని, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళని చదివిస్తే అందరితో సమానంగా అంటే కూడా ఇంకా ఎక్కువ ముందుకు పోతారనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లో నేను అడ్మిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కరికి వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కేంద్రం 60% గ్రాంట్ ఇస్తారు కొన్ని పథకాలకి. ట్రైకా ద్వారా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఈ పెద్ద మనిషి ట్రైకార్ లో ఒక్క రూపాయి తీసుకోలేదు.
అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే 60 వాళ్ళు ఇస్తారు, మనం 40 పెట్టాలి. ఆ 40 పెట్టలేక మీ మీద ఇష్టం లేక 60 రూపాయలు కూడా వదిలించుకున్నాడంటే ఈయన ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, పేదల వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరమైతే ఇంకా కొంత అప్పు తెచ్చైనా సరే మా గిరిజనుల కోసం ఖర్చు పెడితే వాళ్ళు అభివృద్ధి అవుతారు. అలాంటి ధ్యాస లేని వ్యక్తి. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గిరిజన ప్రాంతంలో ఆ రోజు నేను మస్కిటోస్ ఎక్కువ దోమలు ఉంటాయనే ఉద్దేశంతో మస్కిటో నట్లు కూడా ఇచ్చా. మీకు జ్ఞాపకం చేసుకోవాలి, సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే. మీకు పౌష్టికాహార లోపం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ రోజుట్లోనే ఫుడ్ బాస్కెట్, ఒక ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకందరికీ ఒక ఫుడ్ బాస్కెట్ ఒకటి ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని చేశారు. ఈ రోజు ఒకటి అడుగుతున్నా, ఏ ప్రభుత్వం అయినా సరే పేదవాళ్ళ ఆదాయం పెంచి ఖర్చులు తగ్గించాలి. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ రక్తం తాగుతున్నారు తప్ప పేదవాళ్ళకి ఎక్కడా లాభం చేయడం లేదు. నేను ఆ రోజు ఆలోచించాను, ఈ పేదవాళ్ళు వాడే కరెంట్లో 200 యూనిట్ల విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మీ అందరికి ఇచ్చామా లేదా అని నేను అడుగుతున్నా. అదే మరిగా ఈ రోజు చూస్తే జగ్జీవన్ జ్యోతి పథకం కింద ఇచ్చిన విద్యుత్తుని పట్టణ ప్రాంతాల్లో తీసేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టి, కండిషన్లు పెట్టి కోతలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూడండి, మొబైల్ అంబులెన్సెస్, ఇది కాకుండా దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాం. ఆ రోజు ఎక్కడికి పోయినా రోడ్డు ఉన్నంత వరకు అంబులెన్స్ ఉంటుంది, రోడ్లు లేకపోతే స్కూటర్లే ఫీడర్ అంబులెన్స్లు పెట్టుకుని మీ యొక్క ఇంటి నుంచి నేరుగా హాస్పిటల్ తీసేపోయేట్టుగా ఆ రోజు ఏర్పాటు చేశాం. ఈ రోజు అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడా ఇవి లేవు. ఇంకో పక్క గిరిజనులకి 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ప్రభుత్వంది. ఆ రోజు ఏం చెప్పాడు, 45 ఏళ్ళకి ఇస్తాన్నాడు. ఇచ్చాడా ఇప్పుడు మీకని అడుగుతున్నా, వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇల్లు కట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు అదనంగా మీకు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే తాను వైసీపీలో చేరానని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పిలవడంతో వెంటనే తాను వైసీపీలో చేరానని చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి తన స్థాయి ఒకటేనని అన్నారు. నారా లోకేష్ స్థాయి తనతో పోల్చుకుంటే చాలా తక్కువని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 60% ఖాళీ అవుతుందని తాను ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం అటువంటిది నందిగామకి కేంద్రీయ విద్యాలయం సాధించిన ఘనత మొండితోక జగన్మోహన్ రావు, అట్లాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు. త్వరలో దానికి కూడా ప్రారంభం, అంతా బిల్డింగ్ రెడీ అయిపోయింది, పర్మిషన్స్ అన్ని వచ్చినాయి, అంతా కూడా రెడీ అయింది. త్వరలోనే దాన్ని ప్రారంభిస్తారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. దాని ఎంట్రన్స్ కూడా ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఉంటుంది. ప్లస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలందరూ ఉంటారు. అంటే నందిగామ పిల్లలు కూడా, పేద పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో చదువు రావాలనేది డాక్టర్ గారి యొక్క ఆశయం. సో మీరు చూడాల్సింది ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే మా నందిగామ బాగుండాలి, మా నందిగామ పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళ సంక్షేమం ముఖ్యం, వాళ్ళ మంచిది ముఖ్యం, అలాగే వాళ్ళ పిల్లల చదువులు ముఖ్యం, అట్లాగే వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం. ఆయన డాక్టర్గా, మరి ఒక విద్యావేత్తగా మన అరుణ్ కుమార్ గారు కూడా, మరి ఆయన డాక్టర్గా, పల్మనాలజిస్ట్గా నేను ఎప్పుడూ చెప్తాను, కోవిడ్లో కొన్ని 100 కోట్ల అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం, ఇక్కడ ప్రజల మంచి చెడుల కోసం, ఇక్కడ పిల్లలు బాగా చదువుకుని పైకి రావాలి, నేను డాక్టర్ అయ్యాను, అట్లాగే అరుణ్ కుమార్ గారు బాగా చదువుకుని పిహెచ్డీ చేశారనే ఒక లక్ష్యంతో డాక్టర్ గారు మంచి చదువు కోసం కేంద్ర విద్యాలయం. ఇటువంటివన్నీ కూడా మరి వాళ్ళ యొక్క ఇంటెన్షన్, లక్ష్యం ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం లక్ష్యం భాగం. అలాగే నేను చూసాం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా విజయవాడ నడిపోతున్నారు. అంబేద్కర్ గారి విగ్రహం 250 అడుగులు ఎత్తు. నేను ఈ దేశం అంతా చూసా, దళిత ముఖ్యమంత్రులు పాలించిన రాష్ట్రాలు చూసా, దళిత పార్టీలు పాలించిన రాష్ట్రాలు కూడా చూశాను. కానీ ఎక్కడా లేనటువంటి విధంగా బ్రహ్మాండంగా విజయవాడ నడిపోవడం అంటే రాష్ట్రం నడిపోవడం. ఎక్కడో
ఒకప్పుడు చూసేవాళ్ళం హరిజన వాడల్లోనో లేదా ఊరు బయట చాలలోనో అంబేద్కర్ విగ్రహాలు ఉండేవి. అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర నడిబొడ్డున స్థాపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎందుకంటే ఆయన కూడా నిరుపేద నుంచి వచ్చాడు, అంబేద్కర్ గారు బాగా చదువుకున్నాడు. ఈ దేశానికి ఒక దిశాన్ని చేశారు రాజ్యాంగం ద్వారా. అటువంటి వ్యక్తిని ఇవాళ మనం చూసే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో అన్వీల్ చేశారు ఆ స్టాచ్యూ, అంటే ఆవిష్కరణ చేశారు ఆ స్టాచ్యూ. కాబట్టి అటువంటి వ్యక్తుల స్ఫూర్తితో ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ డెవలప్ చేసుకోవాలి. అందరూ బాగా చదువుకోవాలని లక్ష్యం ఉండాలి. అలాగే చదువుకున్న తర్వాత కుటుంబాలు బాగుండాలి, లైఫ్ స్టైల్ బాగుండాలి అనేది అందరి కోరిక. అంబేద్కర్ గారి కోరిక అదే, ముఖ్యమంత్రి గారి కోరిక అదే. అదే ఫాలో అవుతున్నటువంటి మంత్రి గారు కూడా నేను నిజంగా అభినందిస్తున్నా. నేను నా గుండెల్లో చూసిన మాటలు నోట్లో చూసిన మాట్లాడలేదు, ఇప్పుడు కూడా చెప్తాను. మీ తరఫున సార్ 60% టీడీపీని ఖాళీ చేస్తా అన్నారు. నలుగురు కూడా రాలేదు ఆయనతో పాటు. రేపు 70% వైసీపీ ఖాళీ ఇవ్వబోతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి నిన్న కేసీఆర్ నాని గారు కంచిచర్లు వచ్చినారు. చిన్ని గారు మొన్న విజయవాడలో చెప్పారు, కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్. అదేవిధంగా మీరు మీడియాలో అనవసరంగా లోకల్ హౌస్లు నడిపేవాళ్ళని, కాల్మనీ వ్యాపారస్తుల్ని, థియేటర్లని, డాక్టర్లని పెద్దవాళ్ళని చేయొద్దు. దయించి నాతో మాట్లాడచ్చు. నిన్న బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందో తెలుస్తుంది. సో అవన్నీ అనవసరంగా మాట్లాడుతారు. ఉత్తర కుమారుడు రావాలి. అంటే గతంలో టీడీపీతో పాటు ఉన్న నాయకులతో ఆత్మీయ సమావేశం. ఇప్పుడు నేను అంతకుముందు టీడీపీలో ఉన్నాను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. ఎవరు ప్రయారిటీస్ ఆడుకుంటాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పార్టీకి పనిచేశారు, ఇక్కడ పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా ముగ్గురు ఇది నచ్చినది కానీ వచ్చేవాళ్ళు వస్తారు. నేను ఎవరిని కూడా బాగుంది. ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు. సో దాంట్లో నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ. అదేనా? సో ప్రజలు పక్షాలు ఉన్నప్పుడు నాయకులు అనేది ఉంటారు, కొంత పార్టీ ఉంటుంది. కానీ దానివల్ల పెద్ద ఇదే ఉంది. పక్క అంబేద్కర్ భారీ విగ్రహం నేను ఓపెన్ చేయకపోయాను కదా, మీ సోదరుడు తొలగకూడదు ఆ గ్రామాలు వచ్చి దళితులపై దాడి జరగకని ఆందోళన. మనం రాజకీయాలు స్వచ్ఛంగా చేయాలి. మనం ఈ ప్రాంతంకి ఒక ప్రజాప్రతినిధిగా మనకు ఓటేశారంటే ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల మంచి చెడు కోసం చూడాలి తప్ప అనవసరమైన బురదలు చల్లడం అనేది ఎవరైనా సరే, నేను చల్లకూడదు, అవతలడు చల్లకూడదు. ఈ ప్రాంతం కోసం నిజంగా ఎవరు తెచ్చారండి కేంద్రీయ విజయాలు? నేను కూడా తేలేదు. అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. దావోస్ లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని విమర్శించారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి దుర్మార్గమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేత మన్నే క్రిషాంత్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఐటీ ఎగుమతులను 57,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు తీసుకెళ్లామన్నారు. ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఎంత ఉతికినా నలుపే గాని తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్ లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదని చెప్పడానికి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు అదే అబద్ధాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగింపుకు పాల్పడతా ఉన్నాడు. గోధి ఇండియా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది అని చెప్పని దావోస్ లో రేవంత్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మనం వార్తల్లో చూసినాం. కొంచెం లోతుగా వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి. మీరు కూడా చదువుకున్న వాళ్ళు, మేధావులు ఉంటారు. మీరు గూగుల్లో కొట్టి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ షీట్స్ ఏంటి, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి దయచేసి ఒకసారి చూడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దాని ఆథరైజ్ షేర్ క్యాపిటల్ 1.5 crore, పెయిడ్ అప్ క్యాపిటల్ ఇస్ less than 75 lakhs. దాని మొత్తం యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 27 లక్షలు చూపెడతా ఉంది. దాని 31% ఆఫ్ ద షేర్ ను ఇంకో కంపెనీకి కూడా అమ్మేసినారు ఫర్ 50 crores of rupees.
ఈ మొత్తం మీద 100-150 కోట్ల రూపాయల విలువ లేనటువంటి 1 కోటి రూపాయలు కూడా యాక్చువల్ ఆపరేటింగ్ రెవెన్యూ లేనటువంటి గోడి మీడియా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా తెలంగాణలో పెట్టబోతుందో రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్పండి. గోది ఇండియా చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టుగా ఎట్లా మీరు ఈ లెక్కలు చెప్తా ఉన్నారో తెలంగాణ సమాజానికి దయచేసి అర్థం చేయించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు కాదా అని చెప్పని. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి లెక్కలు తెలియవు, లేకపోతే వాళ్ళు చూపెట్టిన కాగితాలు చదవలేకపోయిండు, అర్థం కాకపోతే పక్కన జయేష్ రంజన్, ఆ విష్ణువర్ధన్ రెడ్డి, 2 ఆఫీసర్లు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇంతమంది పెద్దలు కలిసి ఎందుకు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుండ్రో దయచేసి సమాధానం చెప్పాలా. ఇట్స్ ఎ క్లియర్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది షాబీ ఇన్వెస్ట్మెంట్స్, ఎ ఫ్రాడ్యులెంట్ ఇన్వెస్ట్మెంట్ narrative that they are trying to build in Davos, which Telangana people have to know. ఇకపోతే JSW ఎనర్జీ అనే ఒక కంపెనీ, ఇది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లెక్క. ఇది 2022లోనే దీనికి సంబంధించి కేటీఆర్ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు 2022లో. దాన్ని మళ్ళా మేము ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పని వాళ్ళు చెప్తున్న 40,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో ఇది కూడా ఒక మేజర్ పెట్టుబడి. ఇది ఆల్రెడీ 22లోనే అయిపోయింది దీని కథ. దీన్ని పట్టుకొచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గాడ్రేజ్ కంపెనీ, ఇది జనవరి 23లో అగ్రిమెంట్ అయిపోయింది, 1 year బ్యాక్. దీన్ని దావోస్లో కొత్తగా చేసుకొని మేము కొత్తగా 40,000 కోట్ల పెట్టుబడిలో ఇది భాగం అని చెప్పని గాడ్రేజ్ సంబంధించిన దాన్ని మోసం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కేటీఆర్ గారు 16/1/23 నాడు ఆయన ట్వీట్ కూడా చేసినారు. Godrej Agrovet Limited, one of the largest edible oil developers in India, has recently announced a 250 crore investment in Telangana to set up a palm oil processing plant in Khammam. ఇది 1 year కింద కథ. దీన్ని కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏదో కొండంద వెల్కన్ పట్టినట్టుగా నేను ఇప్పుడు కొత్తగా తెచ్చిన అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ యెట్ అనదర్ కంపెనీ, వెబ్ఎక్స్ అని చెప్పని. ఇది కూడా గతంలోనే అక్టోబర్లో 5th అక్టోబర్ నాడు దీనికి సంబంధించిన పెట్టుబడులు తెలంగాణ పెడతామని చెప్పని అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఇట్లా తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి ఒక ఔచిత్యం రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చిండ్రు అని చెప్పని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాను. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటున్నారా అన్న చంద్రబాబుకు నైతిక అర్హత లేదని చెప్పారు. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని, అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని ఆయన క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు. అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేశారని రోజా కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సామాజిక న్యాయాన్ని జగన్ చేస్తున్నారని అన్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక పచ్చ మీడియా పిచ్చిరాతలో రాస్తోందని దుయ్యబట్టారు. అనేది నిన్న మీటింగ్ తో పూర్వమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి వారందరూ కూడా ఆ ఛానల్ని, ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి ఆ పార్టీ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రతిపక్షాలని కూడా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో మీరు చూశారు, కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఇదే విజయవాడలో 200 సీడీలు బయటపడి మహిళల జీవితాలు నరక కూపంలో ఉన్నాయని అప్పటి గౌతమ్ సవాంగ్ గారు చెప్పినప్పుడు దాని మీద అసెంబ్లీలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. నన్ను కూడా అప్పుడు సస్పెండ్ చేసిన విషయం మీ అందరికీ గుర్తుంది. ఆ చర్చని డైవర్ట్ చేయడం కోసం అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెడతానని ఒక చిన్న డిస్కషన్ అని చెప్పి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాడారే తప్ప ఆయన ఆ 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెట్టడం దేవుడెరుగు. కనీసం ఎక్కడైనా ఒక అంబేద్కర్ స్టాచ్యూ అయినా పెట్టారా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా. 2024లో జగనన్న వన్స్ మోర్ అని 175కి 175 జగనన్నకే ఇవ్వబోతున్నారనేది నిన్న మీటింగ్ తో పూర్తిగా పచ్చ ఛానళ్ళకి, పచ్చ పత్రికలకి, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. మంత్రి కాన్వాయ్ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్దిరెడ్డి వాహనం ముందు బైఠాయించి వారు నిరసన తెలిపారు. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి పెద్దిరెడ్డి ఉరవకొండ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కాన్వాయ్ను ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న అంగన్వాడీలో అరగంట సేపు ఆందోళన చేపట్టారు. దాంతో మంత్రి పెద్దిరెడ్డి తన వాహనంలోనే రోడ్డుపై ఉండిపోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ దశలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా అవతలకు లాగేశారు. దాంతో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ముందుకు కదిలింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకురావాలి కానీ అహంకారం పనికిరాదని హితవు పలికారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు మంచి వేసి ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలని కానీ ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. విదేశాలలో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోతున పాతిపెడతామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కూడా జనం నవ్వుకునేటువంటి విధంగా ఉంది. ఇప్పుడు లండన్లో పోయి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచేటువంటి పని ఏం చేస్తున్నామో, ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడం కోసం లండన్ పర్యటన ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ విషయాలు ప్రజలకు చెప్పి గౌరవం పెంచుకోవాల్సింది పోయి కారు గుర్తును ఇంత లోతు బొంద పెడతాం, అంత లోతు బొంద పెడతాం, పులి బయటకు వస్తే బోన్ సిద్ధంగా ఉంది, ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడడానికి కాదు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది. అయా స్వామి, మీరు కాదు, మీరు గురువుగా భావించి లేదా మీరు గురువుగా నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ సంగతి చూస్తా అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి పలాయనం చిత్తగించాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఆయన సారథ్యం వహించి ఓ ప్రపంచపు విజనరీ అని చెప్పి ఆర్టిఫిషియల్గా పేరు తెచ్చుకున్నటువంటి మీ నాయకుడు ఆనాడు తన పార్టీ తెలంగాణ ప్రాంతంలో అంతర్ధానం కావాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో చేయనని చెప్పి తప్పని పరిస్థితులలో ప్రజా ఒత్తిడికి తలొగ్గి కాళ్లబేరానికి రావాల్సిన పరిస్థితే చంద్రబాబు నాయుడుకి వచ్చింది ఆ రోజు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ను ఏం చేయలేకపోగా ఆయన్నే వెలకలబడిపోయినాడు. ఎగిరెగిరి పడవద్దు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చేతికి వచ్చినటువంటి అవకాశాన్ని, అధికారాన్ని, బాధ్యతను ఎంత హుందాగా నిర్వర్తిస్తే అంత గౌరవం పెరుగుతుంది, వ్యక్తిగతంగా పెరుగుతుంది, రాష్ట్రానికి పెరుగుతుంది తప్ప ఇంకా పోయినంతకాలం పాత మాటలు, చౌకబారు మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడడం మూలంగా అది మీ వ్యక్తిత్వానికే భంగం అన్న సంగతి మీరు గుర్తెరిగితే మంచిది. మీరు కాదు, ఇంకెవ్వరు కూడా బీఆర్ఎస్ను, ఒక రాజకీయ పార్టీని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఇట్లా చేస్తామని మాట్లాడిన వాళ్ళందరూ అంతరించిపోయినరు, అంతర్ధానం అయిపోయినరు తప్ప వాళ్ళ మాటలు గాలికి మిగిలిపోయినాయి తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. భూలోక వైకుంఠంగా పేరుతున్న శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణ ధోతి, అంగరవస్త్రంతో ఆలయంలోకి వచ్చిన మోదీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయంలోని వివిధ దేవతామూర్తులను ప్రధాని దర్శించుకున్నారు. ప్రాంగణంలోని ఆలయ ఏనుగు మేత అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. కావేరి, కొల్లిధాం నదుల మధ్య దీవిలో వెలిసిన వైష్ణవ మందిరమే శ్రీరంగనాథ స్వామి ఆలయం. ఇక్కడ మహావిష్ణువు శ్రీరంగనాథుడని భక్తులు పూజలు అందుకుంటున్నారు. తమిళులు రంగనాథర్గా స్వామిని భక్తితో కొలుచుకుంటారు. ఆలయ నిర్మాణంలో చోళులు, పాండ్యులు, హోయసల రాజులు, విజయనగర సామ్రాజ్య పాలకులు పాలు పంచుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాగా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ఆలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రధాని శనివారం శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం చెన్నై వచ్చిన ప్రధానికి తమిళులు ఘనంగా స్వాగతం పలికారు. చెన్నైలో ప్రధాని రోడ్ షో ముందుకు సాగ్గా రోడ్డుకు ఇరుపక్కల బారులు తీరిన జనం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. వారందరికీ అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు సాగారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. 500 రూపాయల నోటుపై రాముడి బొమ్మను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆయన తనదైన శైలిలో వాదనలు వినిపించారు. థాయిలాండ్, అమెరికా, ఇండోనేషియాలతో పాటు యూరోప్లోని కొన్ని దేశాలు తమ నోట్లపై హిందూ దేవతల ఫోటోలను ముద్రించాయని గుర్తు చేశారు. 80% ముస్లింల జనాభా ఉన్న ఇండోనేషియా వారి కరెన్సీపై హిందూ దేవతలను ముద్రించడాన్ని గమనించాలని కోరారు. మన దేశంలో కోట్లాది మంది హిందువులు రాముడిని ఎంతో భక్తితో కొలుస్తారని, అలాంటప్పుడు ఆయన ఫోటోను 500 రూపాయల నోటుపై ముద్రించాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ చెప్పారు. ఇది తనొక్కడి డిమాండ్ మాత్రమే కాదని దేశంలోని 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని తెలిపారు. మహారాష్ట్రలోని సంభాజీపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. अमेरिका जैसे क्षेत्र में मर्यादा एक था वहां का मुख्यमंत्री हरामी, अभी तो वो कीड़े पड़कर मर के ऊपर भी चलेगा। मुलायम सिंह कईयों राम भक्तों ने भगवा चोला बनकर के देखेंगे कौन रोकता है, सीना तान कर चले गए, संतों के ऊपर गोली चलवाई।
नौजवानों के ऊपर गोली चलवाई, राम भक्त वो समय पर मारे गए, 2000 राम भक्त। ये मुलायम सिंह, उन्हें लाश नहीं मिली, उतना पाप मुलायम सिंह ने किया था, लेकिन फिर भी वहां का राम भक्त नहीं डरा मेरे भाइयों, वहां का राम भक्त नहीं डरा, फिर एक बार सीना तान कर आगे बढ़ा और जो अयोध्या पे लगे हुए कलंक को मिटा दिया। एएसआई का सर्वे हुआ, सर्वे में ये पता चला कि यहां पर कई 100 साल पहले राम मंदिर था, जिसको तोड़कर इलीगल ढांचा बनाया गया। सारी दुनिया देखी ऐसा राम मंदिर बन रहा है अयोध्या में। अब लोग आज नहीं तो कल जाइए और रामलला के दर्शन कीजिए। योगी आदित्यनाथ जी से यह एक निधि, राम मंदिर निर्माण सभी के परिवारों को आइडेंटिफाई किया जाए, उनके परिवार के लोगों को गवर्नमेंट नौकरियां दिया जाए, मंदिर के प्रांगण में कोई काम दिया जाए, मंदिर के प्रांगण में बहुत बड़ी बड़ी दुकानें लगेगी, वो दुकानें उनको दिया जाए, क्योंकि आज पूरे भारत का सबसे बड़ा पर्यटक क्षेत्र हमारा अयोध्या धाम बन चुका है। లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఎవరు పోటీ చేసినా గెలవరని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బిగ్ జీరోగా నిలవనుందని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావుపై రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని అప్పగించుతున్నారు, దానివల్ల నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో కృష్ణా జలాలలో తెలంగాణగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, మాజీ మంత్రిని హరీష్ రావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. 2014 నుంచి 2019 మధ్యలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంలో ఉమాభారతి గారి సమక్షంలో కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి జరిగిన మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారు హాజరై 299 టీఎంసీల కృష్ణా జలాలు మాకు చాలు అని సంతకం పెట్టినటువంటి మాట నిజమా అబద్ధం అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్పారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, సెప్టెంబర్ 2016 లేదా నవంబర్ 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రుల హోదాలో పోయి సంతకం పెట్టింది. ఏమని? తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు చాలని ఇద్దరు, చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు సంతకం పెట్టినటువంటి మాట ఎట్లా మర్చిపోతా ఉన్నారనేది ఒకసారి హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నారు. ఏం చేసిరు మీరు? 2016 నుంచి 2023 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? బహుశా హరీష్ మర్చిపోయినట్టున్నాడు. ఆయననే నీటిపారుదల శాఖ మంత్రి. మొదటి టెన్యూర్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. కృష్ణా జలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. ఇవన్నీ మరిచిపోయి ఏదో మంచి జరిగినన్ని రోజులు మేం చేసినాం, ఎలక్షన్లు రాగానే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి. దుబ్బాకల ఉప ఎన్నిక రాగానే మోటార్లకు మీటర్లు వస్తాయి. వచ్చినాయా మోటార్లకు మీటర్లు? 2020 నవంబర్లో స్టార్ట్ అయింది ఆ పంచాయతీ. 2020 నవంబర్ లోపల పంచాయతీ స్టార్ట్ అయితే ఈ రోజు దాకా ఎక్కడన్నా మోటార్లకు మీటర్లు అనేటువంటి పంచాయతీ జరిగిందా తెలంగాణలో? జరగలేదు. కానీ చెప్పడం ఏం చెప్తారు? ఎన్నికలు రాగానే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అల్లూరు జిల్లా అరకులో రా కదిరరా సభకు హాజరైన చంద్రబాబు. జీవో నెంబర్ 3 రద్దు చేయడం సామాజిక న్యాయమా అంటూ ఆగ్రహం. చంద్రబాబు స్థాయి నా స్థాయి ఒకటేనన్న కేసినేని నాని. టీడీపీ 60% ఖాళీ అవుతుందని వ్యాఖ్య.
అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్న బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. అబద్ధానికి అహంకారికి నిలువెత్తు రూపం రేవంత్ రెడ్డి అని విమర్శ. ₹500 నోటుపై రాముడు ఫోటో ముద్రించారు. ఇది 100 కోట్ల హిందువుల డిమాండ్ అన్న రాజాసింగ్. థాయిలాండ్, అమెరికా, ఇండోనేషియా కరెన్సీపై హిందూ దేవతల ఫోటోలు ఉన్నాయని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BJTV.